ఒక సగటు డ్రైవర్ బతకాలంటే 30, 40, 50 వేలు లేనిది అతని కుటుంబం గడవదని మీరే చెప్పారు కదా సార్. మళ్ళీ మీరు ఫ్రీ బస్ తెచ్చినందుకు బతకలేని పరిస్థితిలో ఉన్నాం సార్. మా ఇంట్లో గడవలేని పరిస్థితిలో ఉంది సార్. మీరు ఆటో డ్రైవర్ల గురించి, ట్యాక్సీ డ్రైవర్ల గురించి, అందరు డ్రైవర్ల గురించి ఆలోచించండి సార్. ఈరోజు మీరు ఫ్రీ బస్ కింద పథకం తెచ్చి ఫ్రీ బస్ కింద మా 2 తెలుగు రాష్ట్రాల్లో కింద పెట్టకపోయిందంటే మేము ఎప్పుడు మిమ్మల్ని ప్రశ్నించే వాళ్ళం కాదు, మిమ్మల్ని క్వశ్చన్ చేసేవాళ్ళం కాదు. ఈరోజు మాకు గడవడం లేదు కనుకనే మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. మేము మీ పిల్లలు లాంటి వాళ్ళం సార్. ఏదో తెలుసో తెలియకో మిమ్మల్ని బాధ పెట్టింటే క్షమించండి, మా గురించి ఆలోచించండి సార్. మేము మిమ్మల్ని నిందించాలని, మిమ్మల్ని కష్టపెట్టాలనేది కాదు సార్ మా ఒక్క ఉద్దేశం. ఏం చేయాలి సార్? ఇల్లు గడవలేని పరిస్థితిలో కోపంగా, ఆవేశంగా ఏదో తెలుసో తెలియకో కొన్ని మాటలు నోరు జారి చెప్పింటాం. మీ పిల్లలని మమ్మల్ని క్షమించండి. ఎందుకంటే సార్, మీరు ఒక రాష్ట్రానికంటే ఒక దేశానికి ఒక రాజు తన బిడ్డల క్షేమం కోరుతాడు. అంటే ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా రాజుకి తన బిడ్డలతో సమానం. మేము డ్రైవర్లమంతా మీ బిడ్డలు లాంటి వాళ్ళం సార్. చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి